అనుదిన బైబుల్ సంఖ్యాకాండం 18వ అధ్యాయం. యెహోవా అహరోనుతో ఇట్లనును, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరగా తీసుకొని రావలను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయవలెను. వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠము నొద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవ విషయములో దాన్ని కాపాడవలెను. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలను. అప్పుడు ఇశ్రాయేలీయుల మీదకి కోపము రాదు. ఇదిగో, నేను ఇశ్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెర లోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచూ సేవ చేయవలను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన యెడల మరణశిక్ష నొందును. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో, ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణలను కాపాడు పని నీకిచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును నేనిచ్చి ఉన్నాను. అగ్నిలో దహింపబడిన అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవి ఏమనగా, వారి నైవేద్యములన్నిటిలోనూ వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీయు నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైన వగును. అతి పరిశుద్ధ స్థలంలో మీరు వాటిని తినవలను. ప్రతి మగవాడును దాన్ని తినవలను. అది నీకు పరిశుద్ధముగా ఉండును. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నీయు నీ వగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటిని నిశ్చితిని. నీ ఇంట్లో నీ పవిత్రులందరూ వాటిని తినవచ్చును. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చి తిని. వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి అగును. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇశ్రాయేలులో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. మనుషుల్లోనిదేమి జంతువుల్లోనిదేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణుల్లోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుషులు తొలిచూలు పిల్లలను వెలయిచ్చి విడిపింపవలెను. అపవిత్ర జంతువుల తొలిచూలు పిల్లను వెలయిచ్చి విడిపింపవలను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలవాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరం యొక్క తులపు పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలను. తులము 20 చిన్నములు. అయితే ఆవు యొక్క తొలిచూలిని, గొర్రె యొక్క తొలిచూలిని, మేక యొక్క తొలిచూలిని విడిపింపకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తమును నీవు బలిపీఠం మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలను. కానీ వాటి మాంసము నీదగును. అల్లాడింపబడు బోరయు కుడి జబ్బయు నీదైనట్లు అదియు నీదగును. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని. అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్యము కలుగదు. వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలు మధ్యను నీ పాలు నీ స్వాస్యము నేనే. ఇదిగో, లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నిటినీ వారికి సాక్ష్యముగా ఇచ్చి తిని. ఇశ్రాయేలుల పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్ష గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేలు మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.
అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమభాగములను నేను లేవీయులకు స్వాస్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలుల మధ్యను స్వాస్యము సంపాదించకూడదని వారితో చెప్పితిని. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నీవు లేవీయులతో ఇట్లనుము, నేను ఇశ్రాయేలుల చేత మీకు స్వాస్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొన్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమభాగములో దశమభాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. మీకు వచ్చు ప్రతిష్టార్పణము కల్లపు పంట వలెను ద్రాక్షల తొట్టి ఫలముల వలెను ఎంచవలెను. అట్లు మీరు ఇశ్రాయేలు యొద్ద పుచ్చుకొని మీ దశమభాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇవ్వవలెను. మీకు ఇవ్వబడి వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత మిగిలినది కల్లపు వచ్చుబడి వలెను ద్రాక్ష తొట్టి వచ్చుబడి వలెను లేవీయులదని ఎంచవలెను. మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దాన్ని తినవచ్చును. ఏలయనగా ప్రత్యక్ష గుడారంలో మీరు చేయు సేవకు అది మీకు జీతము. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత దానిని బట్టి పాపశిక్షను భరింపకుందురు. మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము.